శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మహాభారతం అరణ్య పర్వంలో పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవి అక్కడికి వస్తారు. సత్యభామాదేవి ద్రౌపదీదేవిని ఒక విచిత్రమైన మాట అడుగుతుంది. ఏమిటంటే, భర్త మనస్సుని లోబర్చుకునే ఉపాయం ఏదైనా చెప్పు, నువ్వు అనుసరించేవి ఏమిటి, టిప్స్ అండ్ టెక్నిక్స్ అనమాట. ఎందుకంటే ద్రౌపదీదేవి లాంటి ఇల్లాలు మనకెక్కడా దొరకదు పురాణాల్లో. అసలు 5 భర్తలు, కానీ ఒకళ్ళకి పొరపొచ్చాలు రాకుండా అసలు ఎంత అద్భుతంగా తన సంసారాన్ని నిర్వహించుకుందో మహాతల్లి. అప్పుడు ద్రౌపదీదేవి ఇచ్చినవి కొన్ని టిప్స్ ఉన్నాయి. అందులో ఒక 6 ముఖ్యమైనవి ఉన్నాయి, మనకు కూడా చాలా ఉపయోగపడతాయి. అందుకని అవి ఏమిటి అనేది వీడియోలో చెప్తా. మొట్టమొదటిది ఏమిటంటే, సుఖం సుఖేనేహ నజాతు లభ్యం దుఃఖేన సాధ్వి లభతే సుఖాని. అంటే సుఖం ఎప్పుడు సుఖంతో రాదు, దుఃఖం నుంచి వస్తుంది అని చెప్పింది. చాలా విచిత్రమైన సూత్రం ఇది. అసలు సామాన్యంగా మీరు చూసుకోండి, భార్యాభర్తల బంధం ఎలా బలపడుతుంది అంటే, ఎవరైనా ఏమనుకుంటారంటే, ఏముంది లైఫ్ని ఎంజాయ్ చేస్తే బలపడుతుంది అనుకుంటారు. అంటే పెళ్ళైన కొత్తల్లో చూడండి, ఏసీ కారులో తిరుగుతారు, ఫ్లైట్లో తిరుగుతారు, బంగ్లాల్లో ఉంటారు, బొచ్చు కుక్కల్ని పెంచుకుంటారు, ట్రిప్స్కి వెళ్తారు, ఎన్నో చేస్తారు. అవన్నీ తాత్కాలికమైన సుఖాలే తప్ప బంధాన్ని బలపరచలేవు. బంధాన్ని బలపరచాలి అంటే ఖచ్చితంగా కష్టం నుంచే బలపడుతుంది. ఇదే భార్యాభర్త ఏదైనా ఒక కష్టాన్ని ఎదుర్కొన్నారనుకోండి, ఆ తరువాత చూడండి వాళ్ళ బంధం చాలా బలంగా అయిపోతుంది. ఇంకా కష్టాలను ఎదుర్కొనే ఢక్కా ముక్కీలు తిన్నారనుకోండి, ఇంక అసలు వాళ్ళని ఎవ్వరు ఎంత ప్రయత్నించినా సరే విడగొట్టలేరు. ఆ దుఃఖం నుంచి వస్తుంది అది అని చెప్పింది విచిత్రంగాను. ఇంకా రెండవది ఆ తల్లి చెప్పిన సూత్రం ఏమిటంటే, శ్రుత్వా స్వరం ద్వారగతస్య భర్తు ప్రత్యుద్ధితాతిష్ట గృహస్య మధ్యే అని చెప్పింది. అంటే ఏమిటంటే, భర్త ఇంటికి రాగానే స్వరం వినిపించింది అనుకోండి, వెంటనే భార్య వెళ్ళి తలుపు తీసి ఎదురెళ్ళి తోడుకుని రావాలట. ఇది ఆ తల్లి చెప్పిన సూత్రం. ఇది ఒక్క భర్తకే అని కాదు, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి చెప్పిన సూత్రాలన్నీ ఆ కాలంలో అయితే భర్తలు పని చేసుకోవడానికో, వేటకో, యుద్ధానికో బయటికి వెళ్తే భార్యలు ఇంట్లో ఉండేవారు కాబట్టి భార్యలకు అప్లికబుల్. ఈ కాలం అలా కాదు, ఆలుమగలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, అందుకని ఈ పని భర్త చేసినా సరే తప్పులేదు. ఇంతకీ ఇది ఏమిటి అంటే, ఇంటికి రాగానే ఎదురెళ్ళి తోడుకుని తీసుకురావడంట. అంటే ఏమిటండి, ఇదేదో చాదస్తంగా ఉంటుంది కదా అని అనిపిస్తుంది కదా మనకి. కాదు, ఇది చాలా చోట్ల చెప్పారు మన శాస్త్రంలో. ఉదాహరణకు మీరు సౌందర్యలహరిలో 29వ శ్లోకం అనుకుంటా, కిరీటం వైరించం పరిహరపుర కైటభిద కఠోరే కోటీరే స్కలసి జహి జంభారి మొకటం అని ఒక శ్లోకం వస్తుంది. అందులో అంటారు, పరమేశ్వరుడి ఇంటికి రాగానే ఆయన స్వరం విని అమ్మవారు, అప్పటిదాకా కొలువు తీరున్న అమ్మవారు ఆ కొలువు వదిలేసి పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళేట. అమ్మ అలా ఎదురెళ్తూ ఉంటే దారిలో నీకు విష్ణుమూర్తి కిరీటం, బ్రహ్మగారి కిరీటం, ఇంద్రుడి కిరీటం అలాంటివి తగిలి నీ పాదాలు నొచ్చుకుంటాయి, జాగ్రత్త తల్లి అంటారు శంకరాచార్యుల వారు. అంటే అమ్మవారు పార్వతీదేవి కూడా పరమేశ్వరుడి ఇంటికి రాగానే ఎదురెళ్ళడం అనేది ఆ తల్లికి అలవాటు, అది పతివ్రత లక్షణం అంట. అలాగా చేయమని ద్రౌపదీదేవి చెప్పింది. సామాన్యంగా మన జీవితాలు చూడండి, పెళ్ళైన కొత్తల్లో ఒక 6 నెలల పాటు భర్త ఆఫీస్కి వెళ్తే, భార్య ఒకవేళ హోమ్ మేకర్ అనుకోండి, హౌస్ వైఫ్ అనుకోండి, ఆ రాత్రి ఏదో 7:30కి వస్తాడంటే 7:30కే గుమ్మం దగ్గర నించుని తోడుకుంది తీసుకొస్తుంది. ఆ తర్వాత ఒక 6 నెలలు అయ్యేసరికి సోఫాలో కూర్చుని ఉంటుంది, మెల్లిగా వస్తే వచ్చారా రండి పర్లేదంట. ఇంకొక 6 నెలలు అయ్యాక ఇంటికి వచ్చాడు అనుకోండి, అప్పుడు టీవీలో ఏ సీరియల్లో చూస్తే, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, యాడ్లు వచ్చాక మాట్లాడతా, కాసేపు మాట్లాడకండి అక్కడ సీరియల్ వెళ్ళిపోతుంది అంటుంది. అంతేనా? అంటే వెళ్ళే కొద్దీ దాంపత్యంలో ఫ్రెష్నెస్ తగ్గిపోతుంది. భార్యాభర్తల మధ్యలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు అంటే భార్యకి భర్త, భర్తకి భార్య, తర్వాతే ఇంక ఏ మనుషులైనా, టీవీలైనా, ఏవైనా. ఆ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడానికి ఇది ఒక మార్గం అనమాట. కొన్నాళ్ల పాటు ఇది అనుసరించి చూడండి, మీకే తెలుస్తుంది, చాలా హాయిగా అనిపిస్తుంది అసలు. ఇంకా 3వ సూత్రం ఏమిటంటే, సంప్రేషితాయాం అధచైన దాస్యాం ఉద్ధాయ సర్వం స్వయమేన కార్యం. అంటే ఇప్పుడు ఏదో భర్త మంచినీళ్ళు కావాలి అని పని మనిషిని అడిగాడు అనుకోండి, వెంటనే ఆ అమ్మాయికి ఒక అవకాశం ఇవ్వకు, నువ్వే తీసుకొచ్చి ఇవ్వు మంచినీళ్ళు అని చెప్తున్నారు ద్రౌపదీదేవి. అలాగే భర్త కూడా చేయొచ్చు, నేను చెప్పానుగా ఇవి ఇద్దరికీ అప్లికబుల్లే. ఇప్పుడు ఏదో భార్య బయటికి వెళ్తా ఉందనుకోండి, డ్రైవర్ని పిలవకుండా, ఈరోజు నేను ఖాళీగానే ఉన్నా, ఇంట్లోనే ఉన్నా, పద నేను డ్రైవ్ చేసుకు తీసుకువెళ్తాను, సరదాగా తీసుకువెళ్ళడం. అలా చేసి చూడండి, ఆ బంధం మరింత బలపడుతుంది. నాకు ఇది చెప్తూ ఉంటే ఒక ఉదాహరణ గుర్తొస్తుంది. భక్తి టీవీ ఉంది కదా,
ఆ చైర్మన్ నరేంద్రనాథ్ చౌదరి గారు మన తెలుగు వాళ్ళందరికీ తెలుసు కదా. ఆయన భార్య రమాదేవి గారు ఉన్నారు. ఆ తల్లి చాలా విద్యావంతురాలు. అమ్మో! ఎంత చదువుకున్నారో, ఎన్ని డిగ్రీలు చేశారో లెక్కలేదు. అలాగని 3 ఛానెల్స్ ఉన్నాయి కదా! టీవీ శాటిలైట్ ఛానెల్స్. వాటిల్లో కూడా భక్తి టీవీ అలాంటివన్నీ ఆ తల్లి ప్రతి అంశాన్ని గమనిస్తూ చూస్తూ ఉంటారు. అలాంటిది ఆవిడతో మాట్లాడుతుంటే ఒకసారి ఒక మాట అన్నారు. ఏమిటంటే, "నేను ఎంత బిజీగా ఉన్నా సరే, మా ఆయన భోజనం మాత్రం నేనే వండి టేబుల్ మీద పెట్టొస్తానండి. అంతేకాని వంటమ్మాయి చేత వండనివ్వను" అన్నారు. ఎంత ఆశ్చర్యం వేసింది. అదేమిటమ్మా బిజీగా ఎంత బిజీగా ఉన్నా అంటేనండి, నేను ఆ నిర్ణయం తీసుకున్నా. నా జీవితాంతం నేను అలాగే వండుతాను అన్నారు. అది చూసి నాకు సంతోషం వేసింది. ఇదిగో చూడండి, అలా చేస్తే కనుక బంధం బలపడుతుంది. ఇది ఎందుకు పెట్టారు ఈ సూత్రం? ద్రౌపదీదేవి ఎందుకు చెప్పింది అంటే, భార్యాభర్తల మధ్యలో మ్యాన్ ఇన్ ద మిడిల్ వచ్చారనుకోండి, అది వద్దు. అలా కాకుండా మీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవ్వండి. థర్డ్ పర్సన్ మీద వద్దు. ఓపిక ఉన్నంత కాలం ఒకళ్ళకొకళ్ళు సపర్యలు చేసుకోండి అని చెప్పడానికి ద్రౌపదీదేవి చెప్పింది. ఈ రకమైన భార్య దొరకడం అనేది భర్తకి అదృష్టం. అండ్ వైస్ వర్సా కూడా. ఇప్పుడు ఉదాహరణకి మా ఆవిడని చూస్తే, పాపం ఎంత బిజీగా ఉండేవ్వండి, నేను ఎక్కడికైనా ప్రవచనానికి వెళ్తున్నాను అంటే ఖచ్చితంగా నాకు కూడా వస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడికైనా రీసెర్చ్‌కో, ప్రవచనానికో వెళ్తే అక్కడ నేను ఆహారం గురించి పట్టించుకోను. నాకది సామాన్యంగా గుర్తురాదు. ఇంక ఏముంది, ఏం తెలుసుకోవాలి, వాటిలో పడి వెళ్ళిపోతూ ఉంటా. కొన్నిసార్లు జనాలొస్తే, వందల మందొచ్చినా వాళ్ళని కలుస్తూ ఉంటాను తప్ప నాకు ఆహారం గుర్తురాదు. పాపం తను పక్కనే ఉండి, "ఏవండీ ఇంకా భోజనం చేయలేదు. పదండి ముందు భోజనం చేయండి. నాయనా మీరు కాసేపు కూర్చోండి, ఆయన భోజనం చేసి వస్తారు" అలా చెప్పి, అక్కడెక్కడైనా అవకాశం ఉంటే నాకేది ఇష్టమో తనకి తెలుసు కదా, అక్కడ వండి పెట్టి అవన్నీ చేస్తూ కూడా ఉంటుంది. ఇవన్నీ అయ్యేసరికి ఏమైందంటే, నాకు మొట్టమొదట తెలీదు. ఏదో వస్తోందనుకున్నా. ఆ బంధం బలపడిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్ళి తను రాలేదనుకోండి, నాకెంత లోటుగా అనిపిస్తుందో అది. ఆ ఫ్లైట్‌లో కూర్చున్నప్పటి నుంచి అయ్యో! పక్కన సుశీల్ లేదే అని. అలాగే బంధాలు గట్టిపడతాయి జీవితంలో. ఇంకా 4గో సూత్రం, తత్సన్నిధౌ యత్ కథయేత్ పతిస్తే యద్యప్యగుహ్యం పరిరక్షితవ్యం. చాలా ముఖ్యమైన సూత్రం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా భర్త భార్యని నమ్మి ఏవో కొన్ని చెప్తూ ఉంటాడు. అలాగే భార్య భర్తకి కొన్ని చెప్తూ ఉంటుంది. అవన్నీ వాళ్ళు ఏకాంతంలో మాట్లాడుకునేవి. ఏకాంతంలో మాట్లాడుకునేవి అంటే ఐ మీన్ శృంగారపరమైనవనే కాదు. మామూలు మాటలు కూడా. అవి ఎప్పుడూ తీసుకువెళ్ళి బయట వాళ్ళకి చెప్పకు. అది మామూలుదైనా సరే, ఇప్పుడేదో భర్త తన పుట్టింటి గురించి చెప్పాడు, లేకపోతే భార్య తన పుట్టింటి గురించి చెప్పింది. అది పొరపాటున కూడా బయట వాళ్ళ దగ్గర చెప్పొద్దు. ఒకవేళ చెప్పాల్సొస్తే ఎప్పుడైనా భార్యనో, భర్తనో, "మీరు మొన్న నాకు ఆ విషయం చెప్పారు కదా, నేను వీళ్ళకి చెప్దాం అనుకుంటున్నా, చెప్పచ్చా?" అని ఒక మాట అడిగి చెప్పండి. లేకపోతే ఈ చిన్న సందులోంచి మీ దాంపత్యంలోకి దూరేసేవాళ్ళు బోలెడుమంది ఉంటారు. అందుకని ద్రౌపదీదేవి చెప్పింది. ఎంత అద్భుతమైన మాట చూడండి అసలిది. ఆ తల్లి ప్రాక్టికల్‌గా చెప్పిన విషయాలివి. అంటే ద్రౌపదీదేవి ఒక భర్త దగ్గర ఏకాంతంలో ఏది మాట్లాడిందో అది ఎప్పుడూ ఇంకో భర్త దగ్గర చెప్పలేదనమాట. ఇంకా 5వ సూత్రం, ప్రియాంశ్చ రక్తాంశ్చ హితాంశ్చ భర్తుః తాన్ భోజయేధ వివిధైరుపాయైః అని చెప్తూ ఇదొక అద్భుతమైన సూత్రం చెప్పింది ఆ తల్లి. ఏమిటంటే, భర్తకి అనురక్తులు, హితులు, స్నేహితులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. అంటే తన భర్తని అభిమానించేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడొచ్చినా సరే వాళ్ళకి భోజనం పెట్టి ఆదరించి వాళ్ళని ప్రేమగా చూడు. అలాగే భర్తకి అహితులు ఉంటారు. అంటే ఆ భర్తని ఎప్పుడు ముంచేద్దామా అని చూసేవాళ్ళు ఉంటారు. బంధువుల్లోనే సామాన్యంగా ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంతే కదా, మనకు కొంచెం మంచి పేరు వచ్చిందనుకోండి, మొట్టమొదట మన బంధువులే కాలు గుచ్చుకుని కిందకి లాగేద్దామని చూస్తారు. అంతేనా? అలాంటి వాళ్ళకి వెంటనే దూరంగా ఉండు. వాళ్ళని ఎప్పుడు దగ్గరికి చేరనివ్వకు అని చెప్తున్నారు. ఇదే సేమ్ భర్తకు కూడా అప్లికబుల్. భార్యని అవమానించే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో భర్త స్నేహం చేయకూడదు. అసలు వాళ్ళని దూరం పెట్టాలంతే. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఏదో భార్యాభర్తలు కలిసి ఒక 60 ఏళ్ల పాటు ఉన్నారు. 40 ఏళ్ల దాంపత్యం అనుకోండి. చక్కగా పార్వతీ పరమేశ్వర్లు అంటారు. అలాగా కొంతకాలం అయ్యాక పాపం ఆవిడకి ఏదో తేడా చేసి మంచం మీద పడిపోయింది అనుకుందాం. ఈయనేదో సపర్యలు చేస్తున్నారు. ఎందుకంటే అన్నేళ్ల బంధం కదా, ఇద్దరికి చక్కగా రిలేషన్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే, కోతి బుద్ధి ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఈవిడితో పడని వాళ్ళు కానీ, లేకపోతే ఈవిడంటే చిన్న చూపు ఉన్నవాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చి చూసి, "ఆహా! మీరు ఎంత సేవ చేస్తున్నారండి, ఆవిడ మంచాన పడిపోతే. మీరు కాబట్టి సేవ చేస్తున్నారండి. మా ఇంట్లో మగాళ్ళైతే చెయ్యరండి" అని ఆవిడ ఎదురుగుండా అంటారు. ఎందుకంటారు ఇవన్నీ? అంటే ఆవిడ మంచం మీద ఉంది కదా అని నొప్పించటానికి. ఇలాంటి బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇంటికొస్తే వెంటనే ఆ భర్త ఏం చేయాలంటే, "ఏమిటమ్మా మీరు మాట్లాడేది, అసలు మతుందా? 40 సంవత్సరాల పాటు నాకు వండి పెట్టింది. ఇప్పుడు తను మంచం మీద పడిపోతే నేను కాకపోతే ఎవరు చూస్తారు? మీరొచ్చి చూస్తారా?
ఏం మాట్లాడతారమ్మా, అర్థం ఉందా, భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడానికి వచ్చారా, వెళ్ళిరండి అని చెప్పి ఖండించగలిగితే అది పద్ధతి. అసలు ఇలాంటి బుద్ధులు ఉండకూడదు. ఎప్పుడైనా ఇలాంటి బుద్ధులతో భార్యాభర్తల మధ్య తంపీలు పెడదామని చూస్తే ఖచ్చితంగా చూడండి, అది వెళ్ళి వాళ్ళ పిల్లల కాపరాల మీద కొడుతుంది. ఈ రకమైన పాడు పనులు చేసిన వాళ్ళ పిల్లల కాపరాలు చూడండి, అవన్నీ నాశనం అయ్యే ఉంటాయి. ఇలాంటి బుద్ధులు అసలు ఉండకూడదు. ఉన్నా సరే ఆ భర్తో భార్యో అలాంటి వాళ్ళని అసలు ఇంట్లోకి రానివ్వకూడదు, ఖండించి బయటికి పంపించేయాలంతే. ఇంకా ఆరవది, ఆ తల్లి చెప్పిన సూత్రం ఏమిటంటే, మహాకులీనాభిరపాపికాభి స్త్రీభి సతీభిస్తవ సఖ్యమస్తు. అంటే పాప పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి స్త్రీలు కానీ, లేకపోతే కోప స్వభావం ఉన్నవాళ్ళు కానీ, మత్తులో మునిగున్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ స్నేహితుల్లో ఉంటే వెంటనే వాళ్ళని తీసి పాడేయండి అని చెప్తుంది ద్రౌపదీదేవి. ఎందుకంటే అలాంటి స్నేహాలు మనం చేసామంటే కనుక, ఏదో మన బంధువుల్లో ఉండొచ్చు ఒక వయసు పెద్దావిడ, ఈ రకమైన బుద్ధి ఉన్నవాడు, 10 సార్లు మాట్లాడామనుకోండి, 11వ సారి మనస్సుని పక్కదారి పట్టిస్తారు. అందుకని అలాంటి వాళ్ళు వస్తే వెంటనే కట్ చేసి పాడే, అసలు వాళ్ళతో స్నేహం వద్దు. స్నేహం ఎప్పుడు ఎవరితో చేస్తావు అంటే, భర్తతో అనుకూలవతి అయిన స్త్రీతో మాత్రమే స్నేహం చెయ్యి. ఇవి ద్రౌపదీదేవి సత్యభామకి చెప్పిన టిప్స్. మనందరికీ కూడా జీవితంలో ఇవి అప్లికబుల్లే కదా, అందుకని మనందరం కూడా అనుసరిద్దాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.